ఎందుకు మేమే అరెస్ట్ చేశామని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఎందుకు ఉత్సాహం ప్రదర్శించారనుకోవాలి? అంటే ఇవాళ ఎగ్జాక్ట్గా డేటు 16వ తారీఖు దాదాపు 10 పైన అయిపోయింది. 8వ తారీఖు కేసు నమోదైంది. మామూలుగా అయితే పోక్సో సంబంధించినటువంటి చట్టం కింద ఏ బాధితురాలైనా కూడా పోలీసు మెట్లు ఎక్కితే ఇమ్మీడియట్గా ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా 0 FIR నమోదు చేసి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి కేసును కావాలంటే బదిలీ చేయొచ్చు కేసు నమోదు చేసిన తర్వాత. సో ఇక్కడ నేను దాదాపు 8 గంటలు నేను ఇక్కడ వెయిట్ చేశాను. నా కేసును అప్పుడు తీసుకెళ్ళదు. తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఉండగానే నా కేసు అక్కడ బండి భగీరథ్ నా పైన నా కుటుంబ సభ్యులపైన అక్కడ కేసు నమోదు చేస్తారని బాధితురాలు ఆ రోజు చెప్పారు. తర్వాత పోలీసులు మొత్తం కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల కూడా డిలే అయిందని కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే బందోబస్తులకు వెళ్ళాము, మేము లేము. అక్కడ పోలీసులు అప్పటికే బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ మేము రికార్డ్ చేసాము. ఇదే విషయంలో నిందితుడి కోసం కూడా మేము నోటీసులు కూడా రెడీ చేసామని కూడా అప్పుడు చెప్పారు. అంటే దాదాపు 16వ తారీఖు 8 రోజులు అయిపోతుంది. 1 వీక్ అంతా కూడా అయిపోయింది. ఈ తతంగం అంతా కూడా జరుగుతుంది. సో ఈ 8 రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే కూడా బీఆర్ఎస్ సంబంధించి పార్టీ శ్రేణులు పదే క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. పోలీసులకు సంబంధించి వైఫల్యము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ అంశం ఏంటంటే అతనికి విచారణకి హాజరమని నోటీసులు 2 సార్లు పోలీసులు ఇచ్చారు. సో అతను ఆ 2 సార్లకి నేను వస్తాను, విచారణకి హాజరవుతాను, కాకపోతే నాకు కొంత సమయం కావాలి. ఎందుకంటే నేను కోర్టులో ఇంటర్న్ బెయిల్కి యాంటిసిపేటరీ బెయిల్కి రెండింటికి నేను అప్లై చేశాను కాబట్టి కోర్టులో వాదనలు జరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు తీర్పులు వస్తుంది. అంటే నాకు బెయిల్ అన్నా రావచ్చు, లేకపోతే బెయిల్ అన్నా రాకపోవచ్చు. ఒకవేళ రెండిట్లో ఏది జరిగినా నేను పోలీసులు ఎదుట ముందు నేను హాజరవుతాను, నాకు అంతవరకు సమయం ఇవ్వలేదు కూడా అతను పోలీసులు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా 2 రోజుల పాటు కూడా విచారణ జరిగింది కాబట్టి హైకోర్టులో దాని మీద ఉన్నారు. ఎందుకంటే హైకోర్టు కూడా గౌరవ హైకోర్టు ఈ బాధితురాలకు సంబంధించి ఈ డేట్ ఆఫ్ బర్త్కి అంశంలోనే కొంతవరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఆ ఆధారాలని తీసుకొని వచ్చి కోర్టు ముందు సబ్మిట్ చేయండి అనేసి కూడా ఆర్డర్ ఇవ్వడము, తర్వాత వాదనలు వినడము, తర్వాత 15వ తారీఖు అంటే నిన్నటికి వాయిదా వేయడము. నిన్న ఏకంగా దాదాపు 8:30 ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి వాదనలు రాత్రి 11:30 వరకు 12 వరకు కూడా జరిగింది. అంటే దాదాపు 3-3:30 గంటల పాటు కూడా చాలా సుదీర్ఘంగా ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదులు, ఇటు విక్టిమ్ సంబంధించిన న్యాయవాదులు ఒకరిపై ఒకరు పలు అంశాలపైన కూడా వారు తమ వాదనలు వినిపించారు. ఆ వాదనలు కూడా విన్న తర్వాత బాలిక ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకోవాలి, నేను మొత్తం చదవాలనేసి కూడా వాయిదా వేశారు. అంటే తీర్పు ఇంటర్న్ బెయిల్ గురించి కానీ అలాగే యాంటిసిపేటరీ బెయిల్ గురించి కూడా వాయిదా వేసిన నేపథ్యంలో రాత్రి చుక్కెదురైంది కాబట్టి సో నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఈ నేపథ్యంలో నేను ఇవాళ లొంగిపోతాననే ఉద్దేశంతో బండి భగీరథ్ చెప్తున్నారు, పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే కోర్టులో ఎప్పుడైతే నాట్ టు అరెస్ట్ అనే పదం కూడా ఇక్కడ వాడలేదు. సో బెయిల్కి సంబంధించిన అంశంలో వాయిదా పడింది కాబట్టి మేము అప్పటి నుంచి పలు బృందాలుగా ఏర్పడి మేము బండి భగీరథ కోసం మేము సర్చింగ్ చేశాము. సో మాకు ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని కూడా వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా చెప్పారు. అయితే ఎక్కడ కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. అంటే సర్చింగ్కు సంబంధించిన అంశం మాత్రమే తెరపైకి వచ్చింది. కానీ అనూహ్యంగా బండి సంజయ్ ఎప్పుడైతే తన కుమారుడు పోలీసుల ముందు హాజరవుతున్నారు, పోలీసుల ముందు లొంగిపోయాడనే విషయం చెప్పినంత వరకు ఎవరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదు. అతను అరెస్ట్ అయ్యాడా లేదా, లేకపోతే పోలీసులు అరెస్ట్ అయితే నెక్స్ట్ తదుపరి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నది కూడా ఒక ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ లొంగిపేడను వార్త వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు రెస్పాండ్ అయ్యి లేదు మేమే అరెస్ట్ చేశామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మెడికల్ టెస్ట్లు అవుతాయి, ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచటము, మరి రిమాండ్ ని విధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయంటారా? లేదంటే ఇప్పటికే భగీరథతో పాటు 2 లాయర్లు ఉన్నారు, వారి సైడ్ వాదన కూడా వినిపిస్తారు. సో రిమాండ్కి అవకాశాలు ఏమైనా తక్కువ ఉంటాయా? అంటే ఖచ్చితమైన రిమాండ్ ఉంటుందా, లేదంటే ఉండకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉంటాయా? లేదా ఇంకేమన్నా అక్కడ డిలే లాంటి ప్రాసెస్లు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ప్రాసెస్ అంతా కూడా స్మూత్గానే నడుస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే బై మై నాలెడ్జ్ అంటే లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న పలువురి నుంచి కూడా మనం కూడా మాట్లాడాము ఎట్లా ఉండబోతుంది ఈ కేసు సంబంధించి. ఎందుకంటే బండి భగీరథ కూడా అనేక అంశాలు కూడా ప్రస్తావన చేస్తారు, ఆమెతో పరిచయమైనప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలు కూడా చెప్తూనే ఉన్నారు. సో ఈ సమయంలో పోక్సో చట్టం కాబట్టి, పోక్సో అక్కడ యాక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి లొంగిపోయినా అరెస్ట్ చేసినా
ఒకసారి రిమాండ్కి జడ్జి ముందు తీసుకెళ్తే ఇమ్మీడియట్గా రిమాండ్కి ఫస్ట్ అందరి ఇరుపక్షాల వాదనలు వింటారు జడ్జి. విన్న తర్వాత కంపల్సరీ కూడా రిమాండ్కి తరలించేశారు. 14 రోజుల పాటు పడే అవకాశం ఉందనేసి కూడా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు రిమాండ్కి సంబంధించిన అంశంలో జడ్జి ముందు తీసుకెళ్తారు కాబట్టి వీళ్ళు ఏ వాదనలు వినిపిస్తారు, రిమాండ్ విధించకూడదు అనుకుంటే లేకపోతే మొత్తం బండి భగీరథ సంబంధించిన అంశంలో ఎలాంటి వాదన వినిపిస్తారన్నది మాత్రం ఒక ఆసక్తికరమైన పరిణామం. సో అయితే ఇవాళ బాధితురాలకు సంబంధించినటువంటి దాంట్లో 4 పంచనామాలు ఇవాళ నిర్వహించారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడెక్కడే బాధితురాల్ని బలవంతం చేశాడని చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయో ఆ ప్లేసెస్కి అంతా కూడా వెళ్ళారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. మరొకసారి పంచనామా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మళ్ళీ బాధితురాల్ని మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు, కోర్టు దగ్గర ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ అక్కడ ఇప్పించిన తర్వాత బాధితురాలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆ తతంగం అంతా అయిపోయిన సందర్భంలోనే బండి భగీరథకు సంబంధించినటువంటి లొంగుబాట అంశం అనేది తెరపైకి వచ్చింది. సో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం చూడొచ్చు. ఇంకా అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అతన్ని కోర్టు వద్దకు తీసుకెళ్తారన్న దానిపై కూడా. ఎందుకంటే మామూలుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అనేది కూడా చాలా రద్దీ అయినటువంటి ప్రాంతంలో ఉంటుంది. ఎందుకంటే నిత్యము హైవే కాబట్టి ఇది బోయిన్పాల్ నుంచి కూడా మేడ్చల్ నుంచి కూడా పెద్ద పెద్ద వాహనాలు వస్తూనే ఉంటాయి. చాలా రద్దీ అయినటువంటి ప్లేసు. ఇప్పుడు ఈ సందర్భంలో ఒకవేళ బండి భగీరథని తీసుకెళ్లేటువంటి సందర్భం ఉంటుంది. అక్కడ పూర్తిగా ట్రాఫిక్ని ఆపేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనపడుతున్నాయి. సో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోపల ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. తనని కూడా క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అతను కూడా విచారణకి లొంగిపోయాడు కాబట్టి తను ఏం చెప్పాలనుకున్నది లాయర్ల సమక్షంలో అతను చెప్తాడు. తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు కూడా పోలీసులు కూడా సమర్పించే అవకాశం ఉంది కాబట్టి ఇవంతా కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాధితురాలది స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇతను చెప్పేది కూడా అంశం అంతా కూడా ఒక రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తారు. ఒకవేళ ఖచ్చితంగా రిమాండ్కి తరలించాలి కాబట్టి జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టాలి కాబట్టి వాళ్ళు ఒక రిమాండ్ రిపోర్ట్ని రెడీ చేస్తారు. దాంట్లో కొన్ని ఎవరైతే నిందితుడిగా అంటే పోలీసులు చెప్తున్న ప్రకారం బాధితురాలు చెప్పిన ప్రకారము పోక్సో చట్టంలో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి బండి భగీరథ అతను చేసినటువంటి నేరాల గురించి అతను ఏమేమి చేస్తాడనే దాన్ని బట్టి చాలా పకడ్బందీగా చాలా క్లియర్గా ఆ డిమాండ్ రిపోర్ట్ని అనేది రెడీ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని కోర్టుకి తీసుకెళ్తారు. మరి కాసేపు మొత్తం ఈ తతంగం అంతా దాదాపు 12 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయింది. ఇంకా 2 గంటలు కూడా పట్టే అవకాశం కూడా ఉంది. సో 12:30 దాటే అవకాశం కూడా మనకు ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు జడ్జి కూడా కోర్టు వద్దకే వస్తారని తెలుస్తుంది. సో అక్కడ కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. చూడాలి ఇప్పుడంతా కూడా బ్యారికేడ్లంతా కూడా వేస్తారు. ఇంకొంతమంది అంతా కూడా మొత్తం క్లియర్ చేయమని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం పోలీసుల వలయంలోనే ఈ యొక్క ఎంటైర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో పోలీసులు వస్తున్నారు, ఏసీపీలు వస్తున్నారు, అందరూ కూడా అప్పుడు ప్రస్తుతం లోపల ఉన్నారు. బండి భగీరథని అక్కడ వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం. దాంతోపాటు కొంతమంది ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారో సాధారణ సంబంధించిన వారు పబ్లిక్ కూడా వస్తారు కాబట్టి ఏమన్నా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి వారిని కూడా కొంతసేపు అంటే పోలీసులు లోపలికి పంపుతున్నారు. కాకపోతే కొంతసేపు ఆగండి అని కూడా చెప్తున్నారు. ఒకవేళ మహిళలు వస్తే వారికి మహిళా పోలీస్ని అటాచ్ చేస్తూ వివరాలను అనేది సేకరిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తాం. వాళ్ళందరినీ కూడా బయటే నిలబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చూడాలి, చాలా హడావుడైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద కనపడుతుంది. లక్ష్మి చెప్పండి. రాణా, ప్రస్తుతం మెడికల్ టీం ఏమన్నా అక్కడికి చేరుకోవటం లాంటివి కనిపిస్తున్నాయా? అండ్ ఇంకో పక్క అతని స్టేట్మెంట్ రికార్డింగ్ జరుగుతోంది, ఇంకా మెడికల్ టెస్టులు జరగాలి. అంటే ఎంత అర్ధరాత్రి అయినా కూడా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, ఈ రోజే అతన్ని రిమాండ్కి తరలించడం, ఇదంతా జరిగే అవకాశాలు ఉన్నాయా? లేదంటే ఇంకేదన్నా అంటే ఈ రోజు వరకు అతన్ని లాకప్ చేసే ఛాన్సెస్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? 100% ఇవాళ నైట్కి మొత్తం ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మెడికల్ టీం ఉంటుంది ఆల్రెడీ. ఒక ఏకంగా డీసీపీనే తీసుకుని వచ్చారు ఒక వైద్యున్ని. సో అక్కడ అందుబాటులో ఉంటారు. మొదటగా లొంగిపోయినా లేకపోతే అరెస్ట్ చేసినా కూడా పై ప్రాసెస్ ప్రకారం ముందుగా వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు కానీ వాళ్ళ వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా ఒకసారి మళ్ళీ మొత్తం టెస్ట్ చేస్తారు. బీపీ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ మళ్ళీ చూస్తారు. మొత్తం హార్ట్ బీట్ అంతా కూడా ఎంత ఉందో కూడా వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం. మళ్ళీ ఇక్కడంతా కూడా మొత్తం డీటెయిల్స్ అంతా తీసుకున్నాం, మేము సాటిస్ఫై అయ్యాం, రెడీ టు
రిమాండ్కి తరలించబడి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలనుకున్న సందర్భంలో మాత్రం వాళ్ళందరూ బందోబస్తు మాత్రం తీసుకెళ్తారు. దానికంటే ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సినటువంటి యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ వైద్యుల సమక్షంలోనే, పోలీసుల సమక్షంలోనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత వాదనలు స్టార్ట్ అవుతాయి. సో ఇరుపక్షాల దీనికి సంబంధించిన అక్యూజ్డ్ అలాగే విక్టిమ్కి సంబంధించినటువంటి వాదనలే స్టార్ట్ అవుతాయి. సో అది ఎంత టైం పడుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం. దానికంటే ముందు వాదనలు జరిగేటప్పుడు కూడా మొత్తం రిమాండ్ సంబంధించిన అంశాల్లో ఏమేమి పేర్కొన్నారంతా కూడా జడ్జు మొత్తం కూడా చదువుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఏకీభవిస్తే మాత్రం పోలీసులు పెట్టినటువంటి అభియోగాలు కానీ విక్టిమ్ పెట్టినటువంటి అభియోగాలు కానీ వాటిని అన్నిటి కూడా ఏకీభవిస్తే మాత్రం ఇమీడియట్గా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. ఇవంతా కూడా బై ప్రాసెస్ అంటే ఒకవేళ ఇక్కడ రిమాండ్ అని రాసిన తర్వాత దాదాపు 45 నిమిషాలు 1 అవర్లో చెంచల్గూడ జైలుకి తరలించబోతున్నారు. సో అక్కడ కూడా ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అక్కడ కూడా పోలీసులు ఏ టైంలోకి వచ్చినా కూడా అక్కడ బై ప్రాసెస్ చేయడానికి కానీ లోపలికి తీసుకెళ్ళడానికి కూడా అన్నీ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బందోబస్తు ఉంది, కోర్టు దగ్గర బందోబస్తు ఉంది. దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ ప్రెమిసెస్లో కూడా భారీ బందోబస్తును అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. రాణా, మీరు ఇప్పుడు అక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ బయటే ఉన్నారు. సో అతన్ని ఏమన్నా ఎనీ మినిట్ అక్కడ నుండి తీసుకువెళ్లే ఛాన్సెస్ కనిపిస్తూ ఆ వాతావరణం ఏమైనా కనిపిస్తోందా అక్కడ? ఆబ్వియస్గా అంటే మనం కనుక్కున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొక 40 నిమిషాల లోపలనే ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అయిపోయేలాగా ఉంది. మొత్తం అంటే లోపల బండి భగీరథ సంబంధించిన లాయర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే క్వశ్చన్ చేయండి ఏమన్నా ఉంటే కూడా అన్నిటిగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ పోక్సో చట్టం గురించి కాబట్టి కొన్ని డీటెయిల్స్ అంటే విక్టిమ్కి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. వాటి బేస్ చేసుకుని వీళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని. సో ఈ నేపథ్యంలో కొంచెం లాయర్లు కూడా పక్కకి వెళ్ళమని చెప్పి మిగతా క్వశ్చనింగ్ అయితే ఇంకా నడుస్తుంది. లోపలంతా మహిళా పోలీసులు ఉన్నారు. లోపలంతా కూడా ఎంటైర్ అంతా లోపలికి చాలా లోపల ఉంది. సో డీసీపీ అంతా కూడా లోపల ఉన్నారు. సో వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఎంత సమయం పడుతుందని కూడా మనకు దాదాపు అంచనా వేయలేము. సో 45 నిమిషాల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అయిపోయిన తర్వాత 11:30 11:45 లోపల మెజిస్ట్రేట్ ముందు బండి భగీరథని హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే రాణా, పోక్సో వంటి సీరియస్ కేసెస్లో అసలు విక్టిమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా బయటకు రాకూడదు. బట్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ విక్టిమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సర్క్యులేట్ అవుతూ ఇవన్నీ కూడా ఖచ్చితంగా భగీరథ నుండే సెంటర్ పాయింట్ నుండే ఆ పాయింట్ నుండే లీక్ అయ్యాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్కి సంబంధించి కూడా ఇప్పుడే అతన్ని ప్రశ్నించడం లేదంటే అతని దగ్గర నుండి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం అవన్నీ కూడా ఈ రాత్రికే జరిగిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ధనలక్ష్మి, మీరు రేజ్ చేసినటువంటి పాయింట్లో ఒకటి నిజం ఉంది. ఎందుకంటే 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా వేదికగా అనేక రకమైనటువంటి ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్, దాంతోపాటు బండి భగీరథ పైన, విక్టిమ్ పైన, అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బండి సంజయ్ పైన, వీరందరిపైన కూడా అనేక పోస్టులు వెలిసాయి. ఏకంగా ఈ యొక్క ఇంటర్న్ బెయిల్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ని విచారణ చేస్తున్నటువంటి జడ్జి ఉన్నారు. జడ్జి పైన కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, నెగిటివ్ ట్రోలింగ్స్ ఇవన్నీ చేసిన నేపథ్యంలో దీనిపైన జడ్జే విచారం చేసింది. ఏంటి ఎటుపోతున్నాం అనేది కూడా. దీంతోపాటు ఇవైతే విక్టిమ్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్లు ఎక్కడెక్కడైతే యూజ్ చేశారో అన్ని ఫేస్బుక్ సంబంధించిన ఐడీల్ని ఐడెంటిఫై చేశారు, ఇన్స్టాగ్రామ్ని ఐడెంటిఫై చేశారు, యూట్యూబ్లో చేసినటువంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేస్తారు. దాంతోపాటు బండి సంజయ్ కూడా తన పేరుని ఎక్కడ కూడా ఈ కేసుకు లింకప్ చేస్తున్నారు, తన పేరుని వాడద్దండి, మొత్తం ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో నాకు సంబంధం లేదంటే కూడా ఆయన కూడా ఒక గ్యాగ్ సంబంధించినటువంటి మొత్తం తెప్పించుకున్నారు. ఆయన కూడా ఒక సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆయన ఒక ఆర్డర్ కూడా తెప్పించుకున్న పరిస్థితి కనపడుతుంది. సో సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ఎంటైర్ అంతా ఈ కేసు అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అవన్నీ కూడా తొలగించమని కూడా చెప్పిన నేపథ్యంలో సో ఇవాళ ఆ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది. సో ఇంకా మీద నుంచి కూడా ఈ కేసు సంబంధించి వ్యక్తికి సంబంధించినటువంటి ఫొటోస్ ఎక్కడ వాడకూడదు, పేరు వాడకూడదు, ఆమెకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయట ఎవరు కూడా ఫేస్బుక్లో కానీ ఎక్కడ కూడా కానీ వాడకూడదు, మాట్లాడకూడదు. సో విక్టిమ్ గురించి మాట్లాడుతూ అలాగే అక్యూజ్లకు సంబంధించినట్టు కానీ కొన్ని ఇంపార్టెంట్ సంబంధించిన విషయాలు కూడా
వారు షేర్ చేసుకోకూడదు. సో దీనిపైన కూడా కోర్టుకు వెళ్ళారు కాబట్టి దానిపైన కూడా జరుగుతుంది, విచారణ కూడా జరుగుతుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా వివరణ కోరినట్టుగా సమాచారం ఉంది. ఎక్కడి నుంచి ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి, ఎవరు ఇచ్చారు, దీన్ని మీరు ఎప్పుడు పోస్ట్ చేశారన్న దానిపై కూడా, ఏ ఉద్దేశంతో మీరు పోస్ట్ చేశారన్న దానిపై కూడా పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. సో అవంతా ఆ ప్రాసెస్ ఒక జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బండి భగీరథ అఫీషియల్గా ఇక్కడ లొంగిపోయారు. దానికి సంబంధించినటువంటి రిమాండ్కి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ రాణా. అండ్ లైవ్ అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాము. బీ అలర్ట్. ఎస్, ప్రస్తుతం అయితే బండి భగీరథ్కి సంబంధించి తన స్టేట్మెంట్ రికార్డ్ చేసే పనిలో ఉన్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. అనంతరం అతనికి మెడికల్ టెస్ట్లు కూడా అక్కడే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుండి మెడికల్ టెస్ట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ఈ రాత్రికే ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం భగీరథ్కి సంబంధించి ఇద్దరు లాయర్ల సమక్షంలో తన స్టేట్మెంట్ రికార్డింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు అతని స్టేట్మెంట్ని పేట్ బషీరాబాద్ పిఎస్లో రికార్డ్ చేస్తున్నారు. అనంతరం అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. సో ఆ తర్వాత అతనికి ఖచ్చితంగా రిమాండ్కి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతన్ని ఈ రాత్రికే చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క అసలు ఇది అరెస్టా లేదంటే అతను లొంగిపోయాడా అనే దానికి సంబంధించి పెద్ద కాన్స్పిరసీ అయితే నడిచింది. బట్ భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకి హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి భగీరథ్ వెళ్ళాడు అంటూ కూడా బండి సంజయ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంతకంటే ముందే బండి సంజయ్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వెల్లడిస్తూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అందులో బండి భగీరథ్ ఇన్నాళ్ళు ఎందుకు విచారణకి హాజరు కాలేదు అనే విషయాన్ని తెలియజేస్తూ బండి సంజయ్ ఆ ట్వీట్ని చేయడం జరిగింది. తన కొడుకు ఏ తప్పు చేయలేదు అని తనతో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లాయర్ల సమక్షంలో లీగల్ హెల్ప్ తీసుకుంటున్నాము. లీగల్ హెల్ప్ నేపథ్యంలోనే వాళ్ళ అడ్వైజ్ ఆధారంగానే అతని లొంగుబాటు కాలేదు, లేదంటే అతన్ని పోలీసులు ఎదుట హాజరుపరచలేదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇంకో పక్క తన కొడుకైనా లేదంటే ఒక సామాన్య వ్యక్తి అయినా ఎవరైనా కూడా చట్టం ముందు ఒకటే, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. ఇంకో పక్క తన కొడుకు ఏ తప్పు చేయలేదు అంటున్నాడు కాబట్టి అతన్ని భయపడకుండా పోలీసులు ఎదుట లొంగిపోమ్మని కూడా చెప్పాను అంటూ కూడా బండి సంజయ్ ఒక ట్వీట్ చేశారు. మరోపక్క మనం విజువల్స్లో చూస్తే బండి భగీరథ్ తను లొంగిపోవటానికి వెళ్తున్న ఆ దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో అతని లాయర్లు కూడా ఉన్నారు. ఇదే ధృవీకరిస్తూ కూడా ఒక ఫోటోని షేర్ చేశారు బండి సంజయ్. ఆ ట్వీట్ చేసిన దాంట్లో కూడా క్లియర్గా ఆ ఫోటో కనిపిస్తోంది. సో బండి భగీరథ్ అయితే లొంగిపోవడానికి వెళ్తున్నప్పటికి సంబంధించిన దృశ్యాలు అవి. అయితే పోలీసులు ఇందుకు భిన్నంగా ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. బండి భగీరథ్ని అసలు మేమే అరెస్ట్ చేశాము అంటూ కూడా చెప్పడం జరిగింది. సో అసలు పోలీసులు ఎందుకు ఆ విధంగా చెప్పారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఏదేమైనా ఈరోజు అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో బండి భగీరథ్ పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అతని లొంగుబాటు జరిగిన నేపథ్యంలో అతని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకురావటం, అక్కడ ప్రస్తుతం అతని విచారణ అయితే కొనసాగుతోంది. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అతను ఎందుకు ఇన్ని రోజులు అబ్స్కాండ్లో ఉండాల్సి వచ్చింది, అనేక నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా అతను ఎందుకు పోలీసులు ఎదుట హాజరు కాలేదు, అండ్ నిన్నే అతను పోలీసుల దగ్గరికి వస్తా అని చెప్పాడు, పోలీస్ స్టేషన్లో లొంగిపోతా అన్నప్పటికీ కూడా ఎందుకు రాలేదు, ఇంకో పక్క లుకౌట్ నోటీసులు కావచ్చు, అతని ఇంటరిమ్ బెయిల్ కావచ్చు, ఇంకో పక్క యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేశాడు. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అతని లొంగుబాటు జరిగింది. ఇంకో పక్క మనం చూసాము, నిన్న సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్కి కూడా ఒక క్లియర్ అడ్వైజ్ లాంటి వార్నింగే ఇచ్చారని చెప్పుకోవచ్చు. చట్టం ముందు అందరూ ఒకటే, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయే విధంగా తన కొడుకును పంపించాలంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అతని లొంగుబాటు జరిగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు బండి భగీరథ్. అనంతరం అతనికి మెడికల్ టెస్ట్లు కూడా నిర్వహించబోతున్నారు. అయితే మెడికల్ టెస్ట్లు ఏదైతే పోలీస్ స్టేషన్లో ఉండే మెడికల్ టీం ఉంటుందో వారి సమక్షంలో ఇప్పుడు జరగబోతున్నాయా, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి అతన్ని తరలించబోతున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఈ విషయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సింది. అనంతరం మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే
పరిచేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నైట్కే అతన్ని రిమాండ్కి తరలించబోతున్నారు పోలీసులు. చెంచల్గూడ జైలుకి అతన్ని తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 14 రోజుల రిమాండ్ ఉంటుందా, లేదంటే అంతకంటే ఎక్కువ డేసే అతనికి రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఖచ్చితంగా అతని రిమాండ్ అయితే ఈ రోజే జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకో పక్క బాధితురాలి స్టేట్మెంట్ని కూడా పలుమార్లు రికార్డ్ చేయడం జరిగింది. పంచనామా కూడా నిర్వహించారు కేసుకి సంబంధించి. ఈ రోజు కూడా వాటికి సంబంధించి పంచనామాకి సంబంధించి ప్రైమ్ ఆఫెసీ కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. అంతరం బండి భగీరథ్కి సంబంధించి హైదరాబాద్లో అతని ఆచూకీ కోసం వెతుకుతున్నామంటూ కూడా పలు ప్లేసెస్లో పోలీసులు సోదాలు చేయటం జరిగినాయి. అయితే భగీరథ్ ఎక్కడా లేడు, దొరకలేదు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది.